హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారి నీరాజనం నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నీరాజనం నవల ఆడియో 13వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మాధవి పెళ్లి సురేష్తో అత్యంత వైభవంగా జరిగిపోయింది. మాధవికి తల్లి తండ్రి పీటల మీద కూర్చుని శాస్త్రోక్తంగా కన్యధార పోశారు. పెళ్లిలో ఎక్కడా ఎవరికి ఎలాంటి లోపమూ జరగలేదు. మేనక ఏర్పాటు చేసిన డిన్నర్ ఎంతో బాగుందని అందరూ మెచ్చుకున్నారు. పెళ్లిపీటల మీద తన కూర్చోవచ్చునని మురిసిన బుచ్చిరాజుకి మంచి అవకాశం తన చేతుల మధ్య నుంచి ఆఖరి నిమిషంలో ఫణిభూషణ్ రావు ఎగదన్నుకుపోయినట్టుగా అనిపించింది. మామూలుగా అయితే అతను మళ్ళీ ఈ గడప తొక్కేవాడు కాదు. కానీ ఇప్పుడు మోనికతో అలాంటి గొడవ పెట్టుకోదలుచుకోలేదు. మేనకకి తండ్రి రాక సుతరాము ఇష్టం లేదని తల్లి కోసం చెల్లెలి కోసం ఒప్పుకుంది గాని, లేకపోతే ఈ పెళ్లి ఆపు చేయడానికి కూడా వెనకాడదని మంగమ్మ ద్వారా విన్న అతనికి ఆత్మ కాస్త శాంతించింది. కేవలం పెళ్లి కోసం అతన్ని రానిచ్చింది. ఇప్పుడు తను పట్టుదల చూపించి రాకపోతే మేనక మళ్ళీ గడప తొక్కనీయదని అతనికి తెలుసు. అందుకే భార్య గునుస్తున్నా రమ్మనమని పెళ్లికి బలవంతంగా తీసుకొచ్చాడు. మేనక డబ్బు ఖర్చు పెట్టే పెత్తనమంతా అతనికే ఇచ్చింది. నువ్వు ఒట్టి బొమ్మవి మాత్రమే, నేనే అసలు అధికారిని అన్నట్టుగా చూశాడు ఫణిభూషణ్ రావుని బుచ్చిరాజు. మేనక డబ్బు ఖర్చు పెట్టే పెత్తనమంతా అతనికే అప్పగించింది. నువ్వొట్టి బొమ్మవి మాత్రమే, నేనే అసలు అధికారిని అన్నట్టుగా చూశాడు ఫణిభూషణ్ రావుని బుచ్చిరాజు. పెళ్లి రోజున మేనక మాధవిని తన చేతులతో తనే అలంకరించింది. తల్లి తలలో పెద్ద పూల చెండు తెచ్చి అలంకరిస్తూ, అమ్మి సంతోషంగా ఉన్నావా అంది. చాలా తల్లి, నిన్ను కన్న నా జన్మ సార్థకమైనట్టుగా ఉంది సంతోషంగా అంది శ్రీరంజని. మేనక చేతిలో డబ్బు కింద పడింది. గభాలన దాన్ని తీసుకుని తన కళ్ళకి అద్దుకుని తల్లి కళ్ళకి అమ్మమ్మ కళ్ళకి అద్దింది. ఏంటే ఇది అంది మంగమ్మ. నా ఇష్టదైవం అమ్మమ్మ. చూడు, దైవం కాదా మరి? కాలదన్నిన వాళ్లని నా కాళ్ల దగ్గరికి లాక్కు వచ్చి పడేసింది భక్తిగా కళ్ళకద్దుకుంటూ అంది. మధు గౌరీ పూజ చేస్తుంటే చూడ్డానికి వచ్చిన ఫణిభూషణ్ రావు ముఖం మాడిపోయింది మాటలకు. మేనక ఆయన ముఖాముఖి చాలా వరకు ఎదురవలేదు. ఎదురైనప్పుడు ఆయన తనంతట తనే పలకరించబోతే మేనక విననట్టే వెళ్ళిపోయేది. పెళ్లి జరుగుతుంటే మండపం దగ్గరనే ఉండాల్సింది మేనక. అతని గాలి కూడా భరించలేని దానిలా దూరంగా ఉండిపోయింది. మేనక దూరంగా కూర్చొని చూస్తోంది. అందంగా అలంకరించిన మండపం మీద మాధవి సురేష్లు వధూవరులుగా కూర్చొని ఉన్నారు. దగ్గరగా శ్రీరంజని ఫణిభూషణ్ రావు కూర్చుని పెళ్లి తతంగం చేస్తున్నారు. మేనకకి హఠాత్తుగా ఒంటరితనం అనిపించింది. ఒక్క నిమిషం అలాగే చూస్తూ ఉండిపోయింది. ప్రేమ నిండిన కళ్లతో నునిసిగ్గులతో సురేష్ వైపు చూస్తున్న మాధవి వైపే చూస్తూ ఉండిపోయింది. మాధవి ముఖం ఆనందంతో మెరిసిపోతోంది. తన జీవితంలో ఎప్పుడూ అలాంటి అదృష్టం రాదేమో. మేనకకి హఠాత్తుగా ఎప్పటిలాగానే హరికృష్ణ గుర్తుకొచ్చాడు. ఇదంతా అతను ఇచ్చిన భిక్షే కదా అనిపించింది. అతను మృత్యుముఖం నుంచి తప్పించడమే కాకుండా మేనక మార్గం వైపు కూడా వేలు పెట్టి చూపించాడు. ఆ మార్గంలో నడవగానే తనకి సుందర కలల హర్మ్యాలు కనిపించాయి. నివాసం దొరికింది. ఈ క్షణంలో అతను తన పక్కన ఉంటే ఎంత బావుండేది. తను వెంటనే పక్కకు తిరిగి, ఇదంతా నీ చలవే సుమా అనేది. అప్పుడు అతనేమనేవాడు? పిచ్చి మిన్నూ అనేవాడేమో. మంగళవాయిద్యాలు మోగుతున్నాయి. మంగళసూత్రధారణ జరుగుతోంది. ఆడపిల్ల జీవితానికి ఈ క్షణం ఎంత అపురూపమైనది. మేనకకి మాధవిని చూస్తుంటే ఆనందంగా అనిపించింది. కనీసం తనకి దక్కని ఒక అనిర్వచనీయమైన ఆనందం దానికైనా లభించింది. మేనక వెళ్ళి చెల్లెలిపై అక్షంతలు జల్లింది. అవి కోటి ఆశీస్సులయ్యి మాధవి జీవితం ఆనందంగా గడపాలని కోరుకుంది. మేనకకి మాధవి కంటే తల్లిని చూస్తుంటే ఇంకా ఆనందం 1000 రెట్లు పెరిగినట్టుగా అనిపించింది. లైట్లు వెలుతుర్లో ఆవిడ ఒంటి మీద ఆభరణాలు తళతళ మెరుస్తున్నాయి. చెంపలు నెరిసిన పూలు తురుముకుని పెద్ద బొట్టు పెట్టుకుని పట్టుచీర కట్టుకుని ఉన్న అమ్మ మేనక కంటికి ఇంత అందంగా ఎవరిలోనూ చూడనంత అందంగా కనిపించింది. భర్త ఏదో అడుగుతుంటే ఏదో చెబుతోందావిడ. ఆవిడ కళ్ళలో సంతృప్తి, గర్వం చూస్తుంటే తన జన్మ ధన్యమైనట్టుగా అనిపించసాగింది మేనకకి. తల్లి అలా నలుగురిలోకి రావడం, అందులోనూ ఇలాంటి వేడుకలో ఎంతో ఆనందంగా రావడం, ఇదంతా ఎంతో అనిర్వచనీయమైన సంతృప్తిగా అనిపిస్తోంది మేనకకి. పెళ్లి జరిగిపోయింది. ఒంటరిగా కూర్చుని ఉన్న మేనక దగ్గరికి
శ్రీరంజని వచ్చింది. అమ్మీ, నీ కోరిక నెరవేరిందా? ఆనందంగా ఉన్నావా? అంది మేనక. శ్రీరంజని తల తిప్పుతూ అంది. మిన్ను, నేను ఆనందంగా ఉన్నమాట నిజమే. మాధవి పెళ్ళి ఇంత లక్షణంగా ఇంత వైభవంగా చెయ్యడం దానదృష్టం కాదు, నా అదృష్టం. నాకు పరిపూర్ణమైన ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా? అంది. ఎప్పుడమ్మీ? నీక్కూడా మా చేతుల మీద ఇలాగే పెళ్లి చేసినప్పుడు. అదా, అది అసంభవం అమ్మీ, ఎప్పుడూ జరగదు అంది మేనక. మాధవి, సురేష్, శ్రీరంజని, ఫణిభూషణ్ రావు తిరుపతి వెళ్తున్నారు. మేనక నాగలింగం ద్వారా వాళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ చేయించింది. మేనకకి షూటింగ్ ఉంది. మాధవి ఊరు బయలుదేరుతూ మేనక దగ్గరకొచ్చింది. మాధవి ఉత్సాహం చూస్తుంటే ఏ ఆడపిల్లకైనా వయస్సులోనే కోరుకున్న భర్తతో వివాహం జరగాలి సుమా అనిపించేట్టుగా ఉంది. అక్కా, నేను వెళ్ళొస్తాను అంది మాధవి. ఉత్తరాలు రాస్తుంటావుగా అంది మేనక. తప్పకుండా, వారం రోజుల్లో వచ్చేస్తాం. నువ్వు కూడా వస్తే బావుండేది. నాకు షూటింగ్ ఉందిగా. అవునవును. అమ్మో, షూటింగ్ తర్వాతనే ఇంకేమైనా. అక్కా, నాకు నీ వర్క్ అంటే ప్రాణం. నీకంటే ముందు నేనే ఎక్కువ టెన్షన్ పడతాను. ఎందుకంటే ఆ వర్క్ మూలంగానేగా మనందరం ఇంత సుఖంగా ఉంది అంది మాధవి. మేనక మాధవి బుగ్గ గిల్లి నవ్వింది. వస్తానక్కా అంది మాధవి. మేనక వరండా వరకు వచ్చి చెల్లెల్ని సాగనంపింది. మాధవి ఎక్కిన కారు వెళ్ళిపోయింది. అమ్మా, షాట్ రెడీ. నాగలింగం వచ్చాడు. మేనక సెట్లోకి తిరిగి వచ్చింది. డైరెక్టర్ గారు చెప్పవలసిన వాక్యాలు ఎలా చెప్పాలో చెప్పారు. మేనక రెడీగా ఉంది. లైట్లు వెలిగినాయి. మేనక చెప్పింది. డైరెక్టర్ కట్ అంటూ అరిచాడు. మీరు డైలాగ్ తప్పు చెప్పారు అన్నాడు. మేనక మళ్ళీ చెప్పింది. మళ్ళీ కట్ అని అరిచాడు డైరెక్టర్. మేనక ఆ పూట సరిగ్గా నటించలేకపోయింది. తలనొప్పిగా ఉంది అంటూ ఇంటికొచ్చేసింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మంగమ్మ నిద్రపోతోంది. మేనక నైట్ డ్రెస్ వేసుకుని వచ్చి మంచం మీద పడుకుంది. ఇంట్లో తల్లి లేదు, మాధవి లేదు. వాళ్ళు తిరుపతి వెళుతూ దారిలో ఉండి ఉంటారు. అమ్మి వెళ్ళనని గట్టిగా తిరస్కరించింది మొదట. కాని తనే బలవంతంగా పంపింది. మేనకకి చాలా ఒంటరిగా అనిపించింది. ఈ డబ్బు తన వాళ్లని తన నుంచి వేరు చెయ్యలేదు కదా అనిపించింది. మేనకకి ఎందుకో సాయంత్రం నుంచి మళ్లీ దిగులుగా ఉంది. ఇంతవరకు తమ వాళ్లని వదిలి ఉండలేదు. మాధవి, సురేష్ గట్టిగా తనని రమ్మనమని అని ఉంటే వెళ్ళి ఉండేదే. కాని వాళ్ళనలేదు. వాళ్లకు తనకంటే తన వర్క్నే ముఖ్యంగా భావిస్తున్నారు. మర్నాడు హీరోగారు కాలు జారి పడ్డారట. షూటింగ్ మొత్తం మీద వారం రోజులు క్యాన్సిల్ అయింది. వారం రోజులు ఏం చెయ్యాలో మేనకకి అర్థం కాలేదు. మాధవిని త్వరగా వచ్చేయమని టెలిగ్రామ్ ఇవ్వాలనుకుంది. ఫోన్ చేద్దామని చూసింది. వాళ్ళొక చోటు నుంచి మరో చోటికి మారడంతో ఫోన్ దొరకలేదు. మేనకకి పొద్దు గడవడమే కష్టం అనిపించింది. నిరంజనం గారు హార్ట్అటాక్తో పోయారట. మేనక హాస్పిటల్కి పరిగెత్తింది. ఆయన పిల్లల్ని ఓదార్చడం, ఆయన శరీరానికి దహనక్రియలు ఏర్పాటు చేయడం మేనక వంతయింది. ఆయన శవం తీసుకుని వెళుతుంటే మేనక అనుకుంది, నా జీవితంలో ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాను. ఏ ఆడపిల్ల జీవితంలోనైనా మంచి వ్యక్తులు రావడం ఒక అదృష్టం. అయితే వారిని నిలబెట్టుకోవడం మహా అదృష్టం అనిపించింది. మేనక ఇంటికొచ్చేసరికి మాధవి, సురేష్ వచ్చి ఉన్నారు. శ్రీరంజని మేనక దగ్గరకొచ్చింది. మిన్ను, ఈ బొట్టు పెట్టుకో. నా మిన్నుకి మనసుకి నచ్చినవాడు దొరకాలని ప్రతి చోటా మొక్కుకున్నాను. ఒక యోగి నా కోరిక త్వరలోనే నెరవేరుతుందని చెప్పాడు అంది సంతోషంగా. ఆయనకి ఎంతిచ్చావమ్మా అంది మేనక. నా ఉంగరం ఇచ్చేశాను అంది శ్రీరంజని. అది సంగతి. ముందు నాకు భర్త దొరికినా దొరక్కపోయినా అతనికి బంగారం ఉంగరం పొందే యోగం ఉంది అంది నవ్వుతూ మేనక. అలా అనకు మిన్ను, కొంతమంది వాక్కు నిజంగానే జరుగుతుంది. పిచ్చి అమ్మీ. మేనక విరక్తిగా నవ్వింది. నాకు నువ్వుంటే ఎవ్వరూ అవసరం లేదు తల్లి పొట్టకు తల ఆనిస్తూ అంది. తల్లిని చూస్తుంటే మేనకకి ఎంతో హాయిగా అనిపించింది. మేనక సిటీ మధ్యలో ఉన్న అధునాతనమైన లొకాలిటీలో ఇల్లు కట్టడం ప్రారంభించింది. ప్లాన్ మీద 2 లక్షలు సరిపోవచ్చు అనుకుంది. ఇల్లు మొదలుపెట్టి సగం అయ్యేసరికి 3 లక్షలయింది. పూర్తయ్యేసరికి రంగులు వేసేసరికి 5 లక్షలు పూర్తయింది. మేనక తన 25వ పుట్టినరోజున గృహప్రవేశం పెట్టుకుంది. అదే రోజున మేనక నటించిన 2 సినిమాలు విడుదలయ్యాయి. 2 బాక్సాఫీస్ రికార్డ్స్ ఛేదించి ఘన విజయం సాధించాయి. మేనక పేరు చుట్టూ ధగధగలాడే కాంతి వలయం ఏర్పడినట్టుగా అయింది. మేనక పేరు ఉంటేనే సినిమా విజయవంతమయ్యే స్థితొచ్చింది. మేనక ఇంటిని చాలా విశాలంగా అన్ని వసతులతో ఏరికోరి తీర్చిదిద్దుకుంది.
క్రింది భాగంలో విజిటర్స్ రూమ్, దాన్నానుకుని రాజప్రాసాదాన్ని గుర్తుకు తెచ్చే అతి విశాలమైన హాలు, దానిలో అలంకరణ సామగ్రి. దానికోసమే దాదాపు 80,000 అయింది. మేనక ఎక్కడ ఏ అందమైన వస్తువు కనిపించినా ధర లెక్క చేయకుండా కొనుక్కొచ్చేది. పైభాగంలో పడక గది, దాని పక్కన తల్లి గది, దాని పక్కన మాధవి సురేష్ల గది ఏర్పాటు చేసింది. మేనక మాధవి గదిని తానే అలంకరించింది. మేనక గదిని ఆనుకుని ఆధునిక వసతులతో, స్నానానికి పాలరాతి తొట్టితో అద్భుతమైన గది నిర్మించింది. అందులో గోరువెచ్చని నీటితో సుగంధ ద్రవ్యాల మిళితమైనటువంటి నీటిలో మేనక స్నానం చేస్తుంది. మేనక ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణ నిండా కన్నులకింపైనటువంటి తోట ఉంది. అందులో రకరకాల పూల మొక్కలే కాక ఫలజాతులు కూడా ఉన్నాయి. సాయంత్రం వేళ రంగు లైట్లతో నీటి ధారలు విరజిమ్ముతూ ఆ ఆవరణ అంతటికీ శోభను చేకూర్చే ఫౌంటైన్స్ ఉన్నాయి. మేనక ఆ ఇంట్లోకి వచ్చే ముందే తోటని పెంచుతున్న మాలితో ఇంటి చుట్టూ 5-6 నైట్ క్వీన్ మొక్కలు వేయమని చెప్పింది. అన్నీ ఎందుకమ్మా అన్నాడు మాలి ఆశ్చర్యంగా. నీకు తెలీదు, వెయ్యి, నాకిష్టం అంతే. నేను ఈ ఇంట్లో ఏ మూల ఉన్నా కూడా ఆ వాసన గుబాళించాలి అంది మేనక. మేనక గదికి కుడివైపు తలుపు తెరిస్తే అద్దాల తలుపులున్న బాల్కనీ, దాని పక్కనే రూఫ్ గార్డెన్ ఉంది. ఇల్లు పెద్దదవడంతో నౌకర్లు పెరిగారు. సిటీలోకెల్లా ప్రసిద్ధి చెందిన వంట మనిషి మేనక ఇంట్లో పనికి కుదిరాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరో ఒకరు వస్తుండడంతో గేటు దగ్గర గూర్ఖా వెలిశాడు. గూర్ఖా, వంట మనిషి, పై పని మనిషి, మాలి, అహర్నిశలు తన చేతి కింద ఉండే కళ, వీళ్ళందరూ కలిసి మేనక మీద ఆధారపడిన జీవితాలు ఎక్కువైనాయి. వీళ్ళందరూ తననే నమ్ముకుని ఉన్నారు. అందువల్ల వాళ్ల కుటుంబ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత మేనక మీద పడింది. మేనక జీవితంలో 3 వంతులు తన వృత్తికే సరిపోయేది. మిగతా 1 వంతు వీరి మంచి చెడ్లు చూడడానికి సరిపోయేది. ఇంట్లో సురేష్ కుటుంబ సభ్యుడిగా చేరడంతో ఆ ఇంట్లో మార్పొచ్చింది. మాధవి అన్నా సురేష్ అన్నా మేనకకి ప్రాణం. అది అందరికీ తెలుసు. అందుకే నౌకర్లంతా మేనక కన్నా ఆ ఇద్దరికీ ఎక్కువ భయపడేవారు. ఒకసారి మాధవి మేనక దగ్గర చేరి చిన్నబోయిన ముఖంతో అంది, అక్క, ఆయన వేరే వెళ్ళిపోదామా అంటున్నారు. ఈ మాట వినగానే మేనక నెత్తిన పిడుగు పడిన దానిలా చూసింది. ఎందుకు, ఏమైంది అంది ఆదుర్దాగా. ఆయనకిలా కూర్చుని తినడం సిగ్గుగా ఉందట. పనిపాట లేక మీ వదినగారి సొమ్ము తిని బొజ్జ బాగా పెంచుకుంటున్నావని స్నేహితులు చుట్టాలు హేళన చేస్తున్నారట. ఏడిసార్లే, ఆ మాట లక్ష్య పెట్టొద్దని చెప్పు. అది కాదక్కా, నిజం చెప్పాలంటే ఆయనలా ఊరికే ఉండడం నాకు కూడా సిగ్గుగానే ఉంది. ఆయనకి తెలివితేటలకి ఏం తక్కువ. మొన్న ఆయన ఫ్రెండ్ ఒక అతనికి అర్జెంటుగా 2,000 రూపాయలు కావాల్సి వచ్చిందట. అప్పు ఇమ్మని అడిగాడట. ఆయన నన్ను అడిగారు, నా దగ్గర లేవన్నాను. ఆయన స్నేహితుడికి లేదని చెప్పడానికి చాలా సిగ్గు అనిపించింది. అరే, నా దగ్గర అడిగి తీసుకోకపోయావా? ఇలా ఎందుకు చేశావు అంది మేనక. ఎలా అడగనక్క, ఇప్పటికే నీ దగ్గర ఎంతో తీసుకుంటున్నాము అంది మాధవి. మధు, అదేం మాట? ఇదంతా నీది కదా. నువ్వు తప్ప నాకింకెవరున్నారు? నీ కడుపున బుజ్జి పాపాయో బాబో పుడితే నేను పెంచుకుని ఇదంతా వాళ్లకి అప్పచెప్పాల్సిందాన్నేగా అంది. అక్కా, మాధవి మేనకని కౌగలించుకుంది. నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించక్క. కానీ ఆయనకి ఏదైనా వ్యాపకం కల్పించు. ఇంట్లో ఊరికే కూర్చుంటే పొద్దుపోవడం లేదట. ఊరికే కూర్చుని తినాలంటే కష్టంగా, అవమానంగా ఉందట. నువ్వు ఏదో ఒక మార్గం చూపిస్తే మేం మాత్రం ఎక్కడికి వెళ్తాం? నీ కాళ్ల దగ్గరే పడి ఉంటాం అంది మాధవి. ఛీ, అవేం మాటలే మధు. ఏం చేయమంటావో చెప్పు అంది మేనక. ఆయనకి ఏదైనా చిన్న వ్యాపారం చెయ్యాలనుందక్కా. కాలక్షేపంగానూ ఉంటుంది, డబ్బు వస్తుంది. అలాగేలే, చేద్దాంలే అంది మేనక. మర్నాడు బుచ్చిరాజు వచ్చాడు. ఆయన కూడా, చూడు మిన్ను, చాలా రోజుల నుంచి నీతో ఒక మాట చెప్పాలని, కానీ నువ్వేమనుకుంటావోనని భయంగా ఉంది అన్నాడు. అదేంటి మామయ్య, నా దగ్గర నీకు భయమేంటి? నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు అంది. అలా అన్నావు బాగుంది. చూడమ్మా, నేను ఈ కాలపు వాళ్లలా స్వార్థపరుడిని కాను. నువ్వు మా అందరిలో పైకొచ్చావు. లక్షలు సంపాదిస్తున్నావు. దర్జాగా ఉన్నావు. బాగా ఖర్చు పెడుతున్నావు. అంతా బాగానే ఉంది. కానీ పెద్దవాడిగా నీకో మాట చెప్పాలని అనుకుంటున్నాను అన్నాడు. చెప్పు మామయ్య, ఏంటది? నీ ఈ వృత్తి కేవలం వయస్సు మీద ఆధారపడి ఉండేది. మన కళ్ల ముందు ఎంతమంది తారలు చూస్తుండగానే రాలిపోలేదు. వాళ్ల పేర్లైనా ఇప్పుడు ఎవరైనా తలుస్తున్నారా? దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకోమన్నారు.
నువ్వు నీ డబ్బుల్లో కాస్త ఏ బిజినెస్లోనో పెట్టి దాచుకోవడం మంచిదంటాను. ఏమో, రోజులు ఒక రకంగా ఉంటాయని ఏం నమ్మకం అన్నాడాయన. మేనకకి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది. నాక్కూడా ఇదే ఉద్దేశం ఉంది మావయ్య. నువ్వేదైనా ఆలోచన చెయ్యి చూద్దాం అంది. ఈ మాట వినగానే బుచ్చిరాజుకి చెప్పలేనంత ఉత్సాహం వచ్చింది. నువ్వు అనాలేగాని 1,00,000 బిజినెస్లున్నాయి. వెంటనే పెట్టేయొచ్చు. ఎయిర్ కండిషన్ థియేటర్ బిజినెస్ కాంప్లెక్స్తో కట్టొచ్చు. 5 స్టార్ హోటల్ నిర్మించవచ్చు. కెమికల్ ఫ్యాక్టరీ కట్టొచ్చు అంటూ గడగడ ఓ 10 చెప్పేశాడు. అంత పెద్ద వ్యాపారాలు మనకెక్కడ సాధ్యం మావయ్యా అంది మేనక. ఎందుకు కాదే పిచ్చిదానా, నువ్వు చెయ్యబోయేది నీ స్టేటస్కి కూడా తగ్గకుండా హుందాగా ఉండాలి. అంతా నీ చేత పెట్టనిస్తానా ఏంటి? బ్యాంకులో నేను అప్పు తీసుకుంటా. నేను బ్యాంకులో పనిచేస్తున్నాను కాబట్టి ఏ బ్యాంకు నుంచైనా రుణం ఇప్పించగలను. 1 వంతు నువ్వు పెడితే 3 వంతులు అప్పు నేను ఇప్పిస్తాను అన్నాడు ఉత్సాహంగా. సరే మావయ్య అంది. మేనక బుచ్చిరాజు, సురేష్ ఇద్దరినీ సంప్రదించింది. సురేష్ ఎయిర్ కండిషన్ థియేటర్ కట్టాలని అన్నాడు. బుచ్చిరాజు కెమికల్ ఫ్యాక్టరీ ఒకటి అమ్మకానికి ఉంది అన్నాడు. అది కొనడం మంచిదన్నాడు. అభిప్రాయాలు కలవలేదిద్దరికీ. చివరికి కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఒప్పందం కుదిరింది. మేనక కూల్ డ్రింక్స్ అద్భుతంగా ఉంటుందన్నారు. మేనక తన పేరు పెట్టడానికి అభ్యంతరం చెప్పబోయింది. కానీ సురేష్ ఒప్పుకోలేదు. కూల్ డ్రింక్స్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం జరిగింది. మేనక బ్యాంకులో రుణం తీసుకుంది. హామీ సంతకం పెట్టింది. ఫ్యాక్టరీలో మేనకతో సురేష్, బుచ్చిరాజు ఇద్దరూ భాగస్వాములుగా చేర్పించింది. సురేష్ బుచ్చిరాజును చూసి, ఈ తద్దినమెందుకు అని చిటపటలాడుతూ అన్నాడు మాధవి దగ్గర. బుచ్చిరాజు ముఖం ముటముటలాడిస్తూ, వీటిని పెట్టిందేంటి, నాకు కాపలానా అని చిరాకు పడ్డాడు. ఫ్యాక్టరీ చాలా అరిష్టాలు దాటి బాగానే పనిచేయడం ప్రారంభించింది. మాధవికి ఈ లోపల కొడుకు పుట్టాడు. మేనక ఎంతో సంబరపడింది. ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లాడంటే అందరూ ప్రాణంగా పెట్టాల్సిందే. మేనక జీవితం పని, డబ్బు, పేరు ప్రతిష్టలు, బంధువులు, ఇన్కమ్ ట్యాక్సులు, చందాలు, ఫంక్షన్స్, బిరుదులు, బహుమతులు, వీటి మధ్య గిరగిరా తిరుగుతోంది. మంగమ్మ అప్పుడప్పుడు ఆ ఇల్లు దర్జా చూసి, ఇదంతా చూస్తుంటే నా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. మళ్ళీ మేనకకి తాతగారి పోలికొచ్చింది. ఆయన ఉన్నప్పుడు ఇల్లు అచ్చు ఇలాగే ఉండేది. వచ్చే పోయేవాళ్లతో, నౌకర్లు చాకర్లతో సందడిగా ఉండేది అనుకునేది మంగమ్మ. ఫణిభూషణ్ రావు తరచూ ఇంటికొస్తూనే ఉన్నాడు. మేనక ఒక్కోసారి షూటింగ్ నుంచో ఫంక్షన్ నుంచో ఇంటికొచ్చేసరికి ఆయన టేబుల్ దగ్గర కూర్చుని శ్రీరంజని అన్నం పెడుతుంటే తింటూ కబుర్లు చెబుతూ ఉండడం కనిపించేది. మాధవి, సురేష్ కూడా అక్కడే ఉండేవారు. సురేష్ తండ్రి ఫణిభూషణ్ రావు స్నేహితులవడం వల్ల సురేష్కి ఆయనంటే అభిమానం, చనువు ఎక్కువ. మాధవి తండ్రి చేసిన అవమానం ఎప్పుడో మర్చిపోయింది. ఆయన మాధవి కొడుకుని ఎత్తుకుని ముద్దులాడుతూ ఆ పిల్లాడు మీసాలు లాగుతుంటే, ఓరి బడవా అంటూ పకపక నవ్వుతుంటే మాధవి, సురేష్ కూడా నవ్వేవారు. వాళ్ళందరూ అలా నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెబుతుంటే మేనక మౌనంగా ఉండిపోయేది. వాళ్ళనలా చూస్తుంటే మేనక గుండెలో ఒక అరుదైన భావం మెలిక తిరిగేది. వాళ్ళంతా ఒకటైపోయినట్టు, తను ఒక్కతే వేరుగా దూరంగా ఉన్నట్టు అనిపించేది. ఆ భావం మేనకని భయపెడుతున్నట్టుగా అనిపించేది. మేనక ఎన్నోసార్లు అనుకునేది, ఆయన కనీసం ఒక్కసారైనా దగ్గరకు పిలిచి, మిన్ను, నీ చిన్నతనంలో నా వల్ల పొరపాటు జరిగిందమ్మా, నువ్వా సంఘటన మర్చిపో, నువ్వంటే నాకిష్టమే, నువ్వు నా కూతురైనందుకు గర్విస్తున్నాను అని ఉంటే ఎంతో సంతోషపడేది. మేనక మనసులో ఘనీభవించిపోయినట్టున్న ఆ కోపం ఇట్టే కరిగిపోయుండేదేమో. కాని ఫణిభూషణ్ రావు నోరు మెదపలేదు. మేనకతో మాట్లాడేవాడు కాదు. పైనుంచి మేనక తనని తండ్రిగా గౌరవించడం లేదని, ఆమె స్వవిషయాల్లో కలిగించుకునే పెత్తనం ఇవ్వలేదని కినుకగా ఉండేవాడు. ఒకసారి మాధవి అననే అంది, అక్కా, నాన్న ఎలాగూ ఉన్నారు, సురేష్ చూస్తాడు, బుచ్చిమావయ్య ఇంకెందుకు నీ డబ్బు వివరాలు చూడ్డం అంది. ఈ మాట నువ్వంటున్నావా, ఎవరైనా అనమన్నారా అంది మేనక. నాన్న అమ్మతో 4-5 సార్లు అంటుంటే నేనే విన్నాను. నా విషయాలు నేను చూసుకోగలను, నాకు ఎవరి జోక్యం అవసరం లేదు అంది విసురుగా. అది కాదక్కా, నువ్వు మొహమాట పడుతున్నావేమోనని చెప్పాను. అంతకంటే వేరే ఉద్దేశమేమీ లేదు. నీకు కోపం తెప్పిస్తే క్షమించు అంది మాధవి. నాకు కోపమేమీ లేదే మధు అంది మేనక. మేనకకి తల్లిని చూస్తే మాత్రం ఇదంతా సులువుగా భరించేది. ఎంతో శక్తి వచ్చేది. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ తల్లి ముఖంలో ఆనందం చూస్తోంది. సంతోషరేఖలు నాట్యం చేస్తున్నాయామె ముఖంలో. మేనకకి అది చాలనిపించింది. అమ్మ కోసం నేనిది దిగమింగుతున్నాను.
లేకపోతే ఆయన నీడ కూడా నా జీవితంలో పడనిచ్చేదాన్ని కాదు అనుకోసాగింది. క్రమంగా ఫణిభూషణరావు పిల్లలు కూడా రాసాగారు. మాధవిని అక్క అని, శ్రీరంజనిని పెద్దమ్మ అని పిలవసాగారు. మేనకకి ఎలా అలవాటయిందో గాని డబ్బు పెత్తనమంతా తన చేతిలోనే ఉంచుకునేది. నాగలింగం మేనకంటే ప్రాణమిస్తాడు. నౌకర్లంతా అమ్మా అమ్మా అంటూ స్వంత పిల్లల కంటే ఎక్కువగా ఆరాటపడతారు. మేనక వాళ్లకి తరచుగా బహుమతులిస్తూ ఉంటుంది. పుట్టినరోజు వస్తే ఘనంగా బట్టలిచ్చేది. తినండిరా, తినండి, బాగా తినబుట్టారు అన్నాడొకసారి సురేష్ వ్యంగ్యంగా. వంటవాడు పొగరుబోతు, మాట పడడు. మీకంటేనా బాబూ అన్నాడతను. ఏంట్రా కూశావు? సురేష్ వెంటనే వాడి జుట్టు పట్టుకున్నాడు. మర్యాదగా వదలండి. అంత కాని మాట నేనిప్పుడేమన్నాను? నాకు చేతులున్నాయి, నేను మీ జుట్టు పట్టుకోగలను. వాడు ఎదురు తిరిగాడు. సురేష్ వాడిని కొట్టాడు. తేరగా తినేసరికి ఒళ్ళు బలిసిందిరా అన్నాడు సురేష్. ఆ మాట నీకే చెల్లుతుందయ్యా. నేనేం తేరగా తినడం లేదు, కష్టపడుతున్నాను, తింటున్నాను సురేష్ని తోస్తూ అన్నాడతను. సాయంత్రం మేనకొచ్చేసరికి ఇంట్లో పెద్ద గొడవ అయింది. వాడిని తక్షణం మెడబట్టి గెంటు. నేను గెటౌట్ అంటే నువ్వెవరు చెప్పడానికి, మా అమ్మగారు చెప్పాలి అంటున్నాడు అన్నాడు సురేష్. మేనక శాంతంగా జరిగింది వింది. వంటవాడితో తగాదా పడకూడదు అనే జ్ఞానం సురేష్కి లేదు. వంటతన్ని ఉండనిస్తే అతన్ని అవమానపరిచినట్టు అవుతుంది. నిజానికి వంటతని తప్పేం లేదు. అతనిది వరకే ఎన్నోసార్లు సురేష్ బాబు మాటలు మహా మీరుతున్నాడమ్మా, మీరు నాకు యజమానులు, తల్లిలా చూస్తారు, నా వల్ల ఏదైనా తప్పుంటే మీరు చెప్పండి, కొట్టినా పడతాను, ఎవరో వచ్చి మాటలంటే నేను పడను, మీరిచ్చే జీతం నేను ఎక్కడికెళ్ళినా సంపాదించుకోగలను అని హెచ్చరించేవాడు. మేనక మాధవితో సురేష్ని వంటతని జోలికి వెళ్ళనీయద్దని చెప్పింది. మాధవి ఈ మాట వినగానే కోపం వచ్చేసింది. ఆయనకంతమాత్రం తెలీదా అక్క? ఆ వంటవాడు ఒట్టి పొగరుబోతు, దొంగ వెధవ, నీకు మాకు తగాదాలు పెట్టాలని చూస్తున్నాడు. కాస్త నువ్వే వాడికి బుద్ధి చెప్పు అంది. మేనకకి విషమస్థితి ఎదురైంది. ఇటు మాధవి, సురేష్, ఫణిభూషణరావు ఒక పక్షం, అటు మంగమ్మ, బుచ్చిరాజు ఇంకో పక్షం. రెండు పక్షాలకి ఎప్పుడూ పడదు. ఇంట్లో నౌకర్లంతా కలిసి మూడో పార్టీ. వీళ్లు సమయానుకూలంగా అటో ఇటో చేరుతూ తగాదాలు పెంచుతూ ఉంటారు. సురేష్కి అసలే కోపం ఎక్కువ. దాంతో ఇల్లు దాదాపు ఎప్పుడూ రణరంగంగానే ఉంటోంది. వీళ్ళందరికీ నచ్చచెప్పి ఒక తాటిమీదికి లాక్కురావడం మేనకకి పెద్ద సమస్య అయింది. వంటవాడి తగాదాలో మేనక బాగా ఆలోచించింది. ఇందులో వంటవాడి తప్పేం లేకపోవచ్చు, కాని వాడిని తీసివేయకపోతే సురేష్ నౌకర్ల ముందు చులకనవుతాడు. నేను జీవితాంతం మాధవి, సురేష్ల నీడన బ్రతకాల్సిన దాన్ని, వారిని చిన్నబుచ్చకూడదు. వారికంటే నాకు ఎవరూ ఎక్కువ లేరు అని రుజువు చెయ్యాలి అనుకుంది మేనక. మేనక వంటతనికి రావాల్సిన జీతం లెక్క చూసి ఇచ్చేసింది. సురేష్ సాయంత్రానికల్లా ఇంకో వంట మనిషిని తీసుకొచ్చాడు. అతను సురేష్ తాలూకా వ్యక్తి. మిగతా నౌకర్లందర్నీ లెక్కలోకి తీసుకునేవాడు కాదు, సరిగ్గా భోజనం పెట్టేవాడు కాదు. అయినా మిగతా వాళ్లు ఈ మాట చెప్పడానికి భయపడేవారు. వాళ్లు కూడా క్రమంగా మేనక కంటే సురేష్ని మంచి చేసుకోవడానికే ప్రయత్నించసాగారు. వీరందరి తగాదాలు నాగలింగం ఓపికగా విని పరిష్కరించడానికి ప్రయత్నించేవాడు. మేనక శాంతంగా ఉండడానికి అతను చేసే ప్రయత్నాలన్నీ విఫలమయ్యేవి. సురేష్కి ఆయనన్నా పడేది కాదు. నాగలింగాన్ని మొదట ఈ ఇంట్లో నుంచి పంపాలి అనుకునేవాడు సురేష్. ఇండో అమెరికన్ కల్చరల్ అంబాసిడర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం క్రింద భారతదేశ ప్రభుత్వం మేనకని 6 వారాల పాటు అమెరికా పంపడానికి నిర్ణయించింది. మేనక షూటింగ్లో ఉండగా గవర్నమెంట్ పంపిన ఈ ఆదేశం వచ్చింది. షూటింగ్ మధ్యలో ఆపేశారు. అందరూ మేనకని అభినందించారు. తోటి నటీనటులు మేనక అదృష్టానికి ఈర్ష్య చెందారు. మేనక రాజకీయ పార్టీలో ముఖ్యుల ద్వారా తనకి ఈ అవకాశం వచ్చేట్టు చేసుకుందని ఈసడింపు ప్రచారాలు ప్రారంభించారు. మేనకకి ఎప్పుడూ ఎరగనంత ఆనందంగా ఉంది. ఎటు చూసినా గౌరవం, ఎన్నెన్ని బిరుదులు, ఎన్నెన్ని సత్కారాలు. మేనకకి ఒక్కోసారి ఇవన్నీ చూస్తుంటే కళ్ళ నీళ్లు పొంగి వస్తాయి. ఈ అదృష్టానికి నేను అర్హురాలినా అనిపిస్తుంది. నేనేమంత గొప్ప పని చేశాను? భుక్తి కోసం నాకు వచ్చిన అవకాశం వినియోగించుకున్నాను. సినిమా స్టార్నయ్యాను. నాలాంటి వాళ్ళు ఎన్నో మంది, వందల మంది ఈ వృత్తిలో ఉన్నారు. నాకంటే చిన్నవాళ్ళు, నాకంటే అనుభవజ్ఞులు ఎంతమందో. అయినా వారిని వరించని అవకాశం నన్ను వరించింది. బహుశా అదృష్టం అంటే ఇదే కాబోలు అనుకోసాగింది. మేనకలో ఒక చిత్రమైన సంయమన శక్తి ఉంది. ఎలాంటి పరిస్థితి అయినా తనని తాను వాటిని ఎదుర్కొనేలా ఆయత్తపరుచుకునేది. లోపల భయం భయంగా, అనుమానంగా ఉన్నా పైకి మాత్రం గాంభీర్యం, చిరునవ్వు చెక్కు చెదరదు. మేనక దీన్ని ఒక రక్షణ కవచంగా చూసుకుని ప్రపంచం ముందుకు వస్తుందని చాలామందికి తెలియదు. మేనక కల్చరల్ అంబాసిడర్గా
అమెరికా వెళ్తుందని తెలియగానే ఆంధ్రదేశంలో పత్రికలన్నీ ఈ వార్తని ప్రముఖంగా ప్రచురించాయి. మేనక ప్రయాణానికి చురుగ్గా ఏర్పాట్లు జరగసాగాయి. మేనక వెంట ఎవరు వెళ్ళాలి అన్నది పెద్ద ప్రశ్న అయింది. బుచ్చిరాజుకి తను వెళ్లాలని ఎంతగానో ఉంది. కానీ సురేష్, మాధవి ఆ అవకాశం వదలదలుచుకోలేదు. మరి బాబో అంది మేనక. అమ్మమ్మ ఉండగా బాబుకేం భయం అంది మాధవి. మేనక కంటే మాధవికి, సురేష్కి ఇంకా ఉత్సాహంగా ఉంది. వెధవది, ఒంట్లో బాగుండడం లేదు గాని లేకపోతే నేనే వెళ్లేదాన్ని అంది మంగమ్మ. నేను జూన్లో నటించబోయే రామలక్ష్మణ పిక్చర్స్ వారి సినిమా ఫారెన్లోనే మొత్తం షూటింగ్. అప్పుడు నువ్వొద్దు గాని మామయ్య అంది మేనక. సరే కాని ఎంతైనా మేం పరాయి వాళ్ళమేగా అన్నాడు బుచ్చిరాజు. మేనకకి బాధ అనిపించింది. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. సెక్రటరీ నాగలింగం వెంట వస్తున్నాడు. మేనక రేపు బొంబాయి బయలుదేరతాననగా హోటల్ లేపాక్షిలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. పిలిచిన ప్రతి ఒక్క రిపోర్టర్ వచ్చారు. మేనక వచ్చింది. మేనక నడకలో ఒక హుందాతనం ఉంది. ఆ నవ్వులో ఆత్మీయత, పలకరింపు ఉన్నాయి. ప్రెస్ వాళ్ళని అప్పుడప్పుడు పిలుస్తూ అరమరికలు లేకుండా చలోక్తులు విసురుతూ మాట్లాడడం మేనక బాగా అభ్యాసం చేసుకుంది. మేనక కూర్చుంది. ప్రెస్ రిపోర్టర్స్ ఒక్కొక్కరు ప్రశ్నల పరంపర కురిపించసాగారు. మేడం, ఈ ఆహ్వానం మీకు ఒక అపూర్వమైన గౌరవం అని నేననుకుంటున్నాను. మరి మీరేమంటారు అన్నాడొకతను. నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది కేవలం అదృష్టమే మేనక నొక్కి చెప్పింది. ఈ అదృష్టానికి మీ ప్రతిభ కారణం కాదంటారా? కావచ్చు, కానీ దేశంలో ప్రతిభ గలవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అందరినీ అదృష్టం వరించలేదు మేనక చిరునవ్వుతో అంది. ఇంకో అతను అడిగాడు. మేడం, మీరు తోటి ఆర్టిస్టులతో కలవరని, వారితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోరని, చాలా ముక్తసరిగా ప్రవర్తిస్తారని అంటారు. దీనికి కారణమేంటి? ఒక అతను కొంటెగా అడిగాడు. మేనక ఒక్క క్షణం ఆలోచనగా ఆగింది. తర్వాత వెంటనే అంది. ఈ దేశంలో ఎంతోమంది ఆడపిల్లలు ఎన్నో రకాల ఉద్యోగాలకి వెళ్లారు, వస్తున్నారు. ఆ వెళ్లిన వారంతా తోటి ఉద్యోగులతో, అధికారులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటున్నారని నేను అనుకోను అంది. అంటే మీరిదొక ఉద్యోగంగా భావిస్తున్నానంటారా? కరెక్ట్. అంతకంటే ఎక్కువ కాదు, తక్కువగా అనుకోను. నా మటుకు నా సమయమంతా నా వృత్తికే సరిపోతుంది. మిగిలిన కాస్త టైం నా కుటుంబంతో గడపాలని నేను తహతహలాడతాను. మీరు తండ్రి లేని అక్రమ సంతానం అంటారు, నిజమేనా? ఒకతను ధైర్యంగా అడిగేశాడు. మిగతా అందరూ మేనక ఏమనుకుంటుందో అని నిశ్శబ్దంగా వేచి చూడసాగారు. మేనక ఒక్కసారి అరచేతుల్లోకి చూసుకుంది. ఆ తర్వాత ఎలాంటి తొట్రుపాటు లేకుండా అంది. నిజమే, కానీ నేను దానికి ఎప్పుడూ సిగ్గుపడడం లేదు. మనిషి ఎలా పుట్టాడు అనేది కాదు కావలసింది, ఎలా బతికాడు అన్నది కావాలి. బ్రేవో! ఆఖరి వరుసలో నుంచి ఎవరో అరిచారు. చప్పట్లు మారుమోగాయి. ఒకతను ఫోటో తీసుకుని అడిగాడు. మీ ఇష్టదైవం ఎవరో చెప్తారా? డబ్బు తడుముకోకుండా చెప్పేసింది మేనక. ఎందుకలా అంటున్నారు? ఈ ప్రపంచంలో దేనికి లేని విలువ డబ్బుకి ఉంది. అది మనిషికి గొప్ప శక్తినిస్తుంది. జీవితాన్ని సుందరమైన కలగా అనుభవించనిచ్చే అవకాశం కలిగిస్తుంది. అందుకే మనిషి ప్రాణం కూడా డబ్బు ముందు తృణప్రాయమనిపిస్తుంది. జీవితం మీకు ప్రసాదించిన అపురూపమైన కానుకలేమైనా ఉన్నాయా? ఒక అతను అడిగాడు. ఉన్నాయి. మేనక వాళ్ళందరి తలల మీదుగా చూస్తూ చెప్పింది. ఒకటి భయంకరమైన దారిద్ర్యంలో నేను పుట్టడం. 2 నేను తెలివి కలదాన్ని కావడం. దారిద్ర్యం, తెలివితేటలు ఈ 2 జీవితంలో భగవంతుడు నాకిచ్చిన అపురూపమైన వరాలు. ఈ రెండింటి సాయంతో నేను జీవితాన్ని శోధించగలిగే అవకాశం నాకు లభించింది. మీరు వేరే భాషల్లో అవకాశాలు వస్తున్నా ఎందుకు నటించడం లేదు? ప్రపంచమంతా ఏ ఒక్క మనిషి గుప్పెట్లోకి రాదు. నేను ఉన్న చోట మహారాణిలా బ్రతికితే చాలు అనేది నా ఉద్దేశం. మేడం, మీరు ఎప్పుడూ ఎవరిని ప్రేమించలేదా? ప్రేమించాను. ఎవరా వ్యక్తి? ఉత్సాహంగా ముందుకు వంగి అడిగాడతను. మా అమ్మ. అతని ఉత్సాహం ఆవిరైపోయింది. నిరాశగా చూశాడు. పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? పెళ్లి అంటే మనసుకు నచ్చిన వ్యక్తితో జీవితం ముడిపడడం. మీకెలాంటి భర్త కావాలని కోరుకుంటున్నారు? నన్నుగానే చూడగలిగిన వ్యక్తి, నటిగా నన్ను గౌరవించగలిగే మనిషి. జీవితంలో మీరింత కీర్తి శిఖరాలకి ఎదిగారు కదా, మీకు జీవితంలో అప్పటికీ ఇప్పటికీ ఏమైనా తేడా కనిపిస్తోందా అన్నాడొక రిపోర్టర్. ఏం కనిపించటం లేదు. ఎందుకని?
చిన్నప్పుడు డబ్బు లేక దారిద్ర్యం వల్ల పస్తులుండి మాడితే ఇప్పుడు సంపాదించి కూడా కళ్ళెదుట కోరిన భోజనం ఉండి కూడా డైటింగ్ పేరుతో పస్తులుంటున్నాను. ఆకలి బాధ అప్పుడు ఇప్పుడు ఒకటిగానే ఉంది అంది మేనక. మేనక పెట్టిన ముఖం చూసి అందరూ గొల్లున నవ్వేశారు. మేడం, మీరు మీ తర్వాత కూడా మీ పేరు తరతరాలుగా జ్ఞాపకం ఉండడానికి ఏదైనా చేసి వెళ్తారా? నాన్సెన్స్. ఏ ఆర్టిస్ట్ అయినా చచ్చిపోయిన తర్వాత కంటే బ్రతికి ఉన్నప్పుడు గుర్తింపబడితేనే సంతోషం, సంతృప్తి. నేను లేనినాడు నా పేరు తలుచుకోవాలని నేను కోరుకోను. మేడం, మీరు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అవుతారనుకోండి, మొట్టమొదట ఏ పని చేస్తారు? మీ ప్రెస్ వాళ్ళందరినీ ఫారెన్ టూర్ పంపేసి ఇక్కడ నేను చేసే అవకతవకలు బయటకు రాకుండా జాగ్రత్త పడతాను. వెంటనే గొల్లున నవ్వులతో హాలంతా దద్దరిల్లిపోయింది. ప్రెస్ వాళ్ళంటే చాలామంది భయపడి దూరంగా ఉంటారు. మీరు భయపడరు, కారణమేంటి? ఒకతను అడిగాడు. నేనెందుకు భయపడాలి? నేనెలా నా భుక్తి కోసం తాపత్రయపడుతున్నానో వాళ్ళు కూడా అలాగే ఆరాటపడుతున్నారు. మీ మీద అసత్యాలు ప్రచారం చేస్తే ఏమంటారు? లోకం తీరే అంతా అనుకుంటాను. అవి నా చెవుల వరకు రానియ్యను. ఒకవేళ బలవంతంగా ఎవరైనా తెస్తే పాపం వీళ్ళకి ఇంతకంటే ఇంకో పని లేదు కాబోలు అని జాలి పడతాను. మీరు ఇంత మహానటిగా గ్లామర్ ఎలా సృష్టించుకోగలిగారు? గ్లామర్ అనేది ఒక పెద్ద మాయ జలతారు తెర. అందులో చిక్కుకున్న వ్యక్తులు అమాయకులు. నన్ను నేను ఎప్పుడూ మేనకగానే గుర్తుంచుకుంటాను. మహానటిగా ఎప్పుడూ అనుకోను. అదేంటి మేడం, ఈ పేరు మీకు ఊరికే వచ్చిందా? రాలేదు, కానీ మేనక ముఖం చాలా గంభీరంగా మారింది. నేను చాలా శ్రమ పడుతున్న మాట నిజమే, కాదనను. కానీ నాకంటే ఎక్కువ శ్రమ పడుతున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వారు సైంటిస్టులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, నర్సులుగా దేశానికి ఎంతో మేలు చేస్తున్నారు. వాళ్ళు మాకంటే తక్కువేం కాదు. కానీ వాళ్ళకి గుర్తింపు ఉండదు. వాళ్లకంటే వాళ్ల చుట్టూ ఈ గ్లామర్ అనే మాయ జలతారు తెర ఉంది. ఎందుకంటే వాళ్ల చుట్టూ ఈ గ్లామర్ అనే మాయ జలతారు తెర ఉంది. అందుకే వాళ్ళు మా అందరికంటే సుఖంగా, నిశ్చింతగా ఉంటారు. ఈ ప్రపంచంలో ఏ ఆర్టిస్ట్ అయినా సరే తన పేరు చుట్టూ గ్లామర్ ఉంది అనుకుంటే వారు సాలెగూడులో చిక్కుకున్న ఈగ చందమే అవుతారు. ఈ గ్లామర్ విషపూరితమైన సువాసన లాంటిది. సాటి మనుషుల్లో అసూయను రేకెత్తిస్తుంది. వ్యక్తికి తాను అందరికంటే అధికుడిని అనే అహం తలకెక్కిస్తుంది. నాకు మా ఇంట్లో వంట చేసే మనిషికి నాకు తేడా ఏమీ కనిపించదు. ఆమె వంట చేసి మా కుటుంబాన్ని సంతోషపెడితే నేను సినిమాల్లో నటించి 1000 మందిని సంతోషపెడతాను. అంతే తేడా. ఈ ప్రపంచంలో ఏ మనిషి తన సాటి మనిషి కంటే గొప్పవాడేమీ కాదు. ఈ సత్యాన్ని నేను గాఢంగా నమ్ముతాను. మేనక స్థిరంగా, నిష్కర్షగా, భావావేశం లేకుండా చెబుతున్న ఈ మాటలు వింటూ అందరూ తమని తాము మరచిపోయినట్టుగా ఉండిపోయారు. మరుక్షణం ఆ హాలంతా చప్పట్ల వర్షంతో మారుమోగిపోయింది. అందరూ మేనకని అభినందిస్తున్నట్టుగా, మెచ్చుకుంటున్నట్టుగా చూశారు. ఆమెలో అందమే కాదు, జీవితాన్ని శోధించిన హుందాతనం, తెలివితేటలు ఉన్నాయి. సానపట్టిన వజ్రంలా ఆమె వ్యక్తిత్వం మెరుస్తోంది. దాని ముందు సినిమా పేరు ఏర్పరిచిన గ్లామర్ వెలవెలపోతున్నట్టనిపించింది. సినిమా నటిగా కంటే మేనక వ్యక్తిగా ఎంతో ఉన్నతురాలు అనిపించింది. ఓకే, చాలా టైం అయింది. మేనక చేతులు జోడిస్తూ సెలవు తీసుకుంటున్నాను అన్నట్టుగా అంది. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. విష్ యూ ఆల్ ద సక్సెస్. అందరూ అభినందనగా అని వెళ్ళిపోయారు. కారులో వస్తుంటే బుచ్చిరాజు ఒక్కసారిగా మేనకని అభినందించాడు. అదరగొట్టేశావు కదే మిన్ను, ఇంత బాగా మాట్లాడాలని ఎప్పుడు ప్రిపేర్ అయ్యావు? జవాబులు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆమె మహానటి, ఆమెకు చెప్పాలా? అన్నాడు సురేష్. నటన? నేను నటించలేదు, నాకు తోచినవి చెప్పాను అంది మేనక. ఏమో బాబు, మీ నటులతో ఇదే చిక్కు. ఎప్పుడు నటిస్తారో, ఎప్పుడు నిజంగా మాట్లాడతారో తెలీదు అన్నాడు సురేష్. ఇంతవరకు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నీరాజనం నవల ఆడియో 13వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.